ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీరు అందించినటువంటి మిస్టరీస్ ఆఫ్ మ్యారేజ్ అనే వాక్యాన్ని నేను విన్నాను. మరి ఎంతో గద్దింపుతో కూడినటువంటి వాక్యం అది. మన నేటి సమాజంలో జరుగుతున్నటువంటి వివాహ విషయంలో ఎన్నో పరిస్థితులను వివరించారు. మరి కుటుంబంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని బట్టి ఒకరినొకరు భార్యాభర్తలు గౌరవించుకుంటూ క్రీస్తు నామమును బట్టి ఆ కుటుంబాన్ని చక్కగా నిర్మించుకోవాలని మీరు వివరించిన విధానం చాలా అద్భుతం అండి. మరి అది ఎంతో మాకు స్ఫూర్తిదాయకం. అదేవిధంగా నిలబడినవాడు పడిపోకుండా చూచుకోవాలి అన్నట్లుగా మరలా ఆ వాక్యం ద్వారా మా కుటుంబాలను ఇంకా ఏమైనా లోపాలు ఉంటే ఒకవేళ సరిచేసుకుంటూ ముందుకు కొనసాగడానికి ఈ వాక్యం ఎంతగానో తోడ్పడిందండి. ఈ వాక్యాన్ని అందించినటువంటి మీకు మా నిండు వందనాలు అయ్యగారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్మన్ కోసం చెప్పే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఫ్రైడే ముందు సండే ముందు నేను ప్రేయర్ చేసుకుంటాను, దేవ వాక్యం ద్వారా నాతో మాట్లాడని. ఐ మైట్ నాట్ బి మ్యారీడ్ ఎట్ దిస్ మూమెంట్, కానీ సండే మీరు చెప్పిన వాక్యం ఇట్ ఈస్ రెవల్యూషనరీ, ఇట్స్ ఇంపాక్ట్ఫుల్ ఓవర్ పీపుల్. ఎందుకంటే ఈ జనరేషన్లో సింప్లీ మ్యారేజ్ హ్యాస్ బికమ్ అ జోక్. ప్రతి ఒక్కరికి కూడా బంధానికి ఉన్న విలువలు తెలియట్లేదు. మీరు ఒక పాయింట్ చెప్పారు, మీకు నిజంగానే అంత అన్కంఫర్టబుల్గా ఉంటే, పని చేత కాకపోతే, మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. దట్ సింపుల్ థింగ్. మిమ్మల్ని ఎవరు చేసుకోమని ఫోర్స్ చేయట్లేదు. మనం చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక సాక్రెడ్ కవెనెంట్. అందులో మనం ఆ కవెనెంట్లోకి వెళ్ళామంటే అది మనం ప్రొలాంగ్ చేయడం అనేది మన సాలెమ్ రెస్పాన్సిబిలిటీ. ప్రస్తుతం రోజుల్లో ఉన్న మ్యారేజెస్ ఎట్లా ఉన్నాయి, ఎందుకు ప్రేమ అనే ఒక విషయంతో తల్లిదండ్రులు ఎలాగ వాళ్ళ పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇవాళ రేపు వరకు ఉంటారు, లైఫ్ లాంగ్ ఉండరు. భర్తో భార్యో వాళ్ళకి తోడుగా ఉండాలి. సో మీరు చెప్పిన వాక్యంలో నేను గ్రహించింది ఏంటంటే, రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ విచ్ ఇస్ డైరెక్ట్లీ మేడ్ బై గాడ్. అంటే దేవుడు తానే సృష్టించినప్పుడు సృష్టించిన అంటే ఫస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మ్యారేజ్ అనే రిలేషన్షిప్. దానికి ఉన్న ప్రయారిటీ కానీ, దానికి ఉన్న ప్యూరిటీ కానీ ప్రస్తుతం రోజుల్లో జీరో అయిపోయింది. ఎస్పెషల్లీ క్రైస్తవులైన మనకి అది చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని ఒక సేక్రెడ్ కమిట్మెంట్ లాగా, ఒక ప్రామిస్ లాగా మనం చూసి దానికి కమిట్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని నేను గ్రహించాను.